హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఉసిరికాయ వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉసిరిని రోజు తినడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా చేస్తుంది. ఈ ఉసిరికాయ జ్యూస్ తాగడం వలన కూడా వెయిట్ లాస్ కూడా అవుతాము. ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో బ్రౌన్ కలరు అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఎంత మంచి బ్రౌన్ కలరు అయ్యే వరకు వేయించుకుంటే మనకు పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 వెల్లుల్లి రిబ్బలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటాలను తీసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైన ప్లేట్ పెట్టుకుందాము, తొందరగా ఉడికిపోతాయి. ప్లేటు ఓపెన్ చేసి చూద్దాం. టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నాక పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.